అమ్మమ్మ కథలు కథ 1కి స్వాగతం. సమయస్ఫూర్తి అనే కథను గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఒకరోజు దానికి బాగా ఆకలి వేసింది. వేటకు బయలుదేరింది. దానికి ఏ జంతువు దొరకలేదు. ఆహారం కోసం చాలా దూరం నడిచింది. అడవిలో ఒక సరస్సు ఉన్నది. దానిలో నీరు త్రాగుటకు ఒక ఏనుగు అక్కడికి వచ్చింది. అది నీరు త్రాగబోతుండగా పులి కూడా ఆ సరస్సు వద్దకు వచ్చింది. పులిని చూసి ఏనుగు పరిగెత్తింది. ఆ ఏనుగు భయంతో పరిగెడుతూ ఉంటే దారిలో ఒక మేక అడ్డగించింది. ఓ గజరాజమా, ఎందుకలా భయపడతావు? ధైర్యంగా ఉండు అన్నది మేక. అదిగో పులి ఆకలితో వస్తున్నది, దొరికితే నంజుకు తింటుంది అన్నది ఏనుగు. గజరాజా, పరిగెడితే పులి పట్టుకోలేదా? పులితో వేగంగా నీవు నేను పరిగెత్తగలమా? దాని పంజా నుండి తప్పించుకోగలమా చెప్పు అన్నది మేక. ఏనుగు ఆలోచనలో పడింది. కరిరాజా, నేను చెప్పినట్లు చేస్తే నీవు నేను ప్రాణాలతో బయటపడగలుగుతాము అన్నది మేక. ఏమి చేయాలో చెప్పు అన్నది ఏనుగు. నీవు కదలకుండా నేలపై పడుకో, ఏం జరుగుతున్నా నీవు కదలవద్దు అన్నది మేక. ఏనుగు సరేనని నేలపై పడుకున్నది. దానిపై మేక నిలుచొని పులి కోసం ఎదురు చూడసాగింది. కొంతసేపటికి పులి రావటం గమనించి మేక పెద్దగా నవ్వుతూ, నేనిప్పటికీ 999 ఏనుగులను పులులను చంపాను. ఈరోజు ఏనుగు దొరికింది, పులి దొరకలేదే అనుకుంటున్నాను. దేవుని దయ వల్ల పులి కూడా వస్తున్నది. దానిని కూడా చంపితే మొత్తం 1000 ఏనుగులు పులులని చంపిన దానిని అవుతాను అన్నది. ఇంకేముంది, పులి ఆ మాటలు విన్నది. కానీ ఏనుగుపై ఎక్కి మేక ధైర్యంగా ఈ మాటలు అనడంతో పులి నమ్మేసింది. బ్రతికుంటే బలుసాకు తినొచ్చు, ఈ మేక వద్దకు వెళితే అది ఏనుగును చంపినట్లు నన్ను కూడా చంపుతుంది అనుకుంటూ వెనుతిరిగి పారిపోయింది పులి. పారిపోతున్న పులికి నక్క ఎదురైంది. మిత్రమా, ఎందుకిలా పరిగెడుతున్నావు అని అడిగింది. పులి ఏమన్నదంటే, మిత్రమా, మరణం అంచుకుపోయి తప్పించుకొని వస్తున్నాను అన్నది. నక్క ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని అడిగింది. ఒక మేక ఇప్పటికీ 999 ఏనుగులు 999 పులులను చంపిందట. అది 1000వ ఏనుగును చంపి దానిపై కూర్చొని నా వైపు భీకరంగా చూస్తున్నది. నన్ను చూచి ఈ పులిని కూడా చంపితే చంపిన పులుల సంఖ్య కూడా 1000 అవుతుంది అని సంతోషంగా అరిచింది. నేను దాని బారి నుండి తప్పించుకొని వచ్చాను అన్నది పులి. నక్క పకపక నవ్వింది. మిత్రమా, నీ వంటి పులిని మేక చంపడమా? ఎంతటి విడ్డూరం! ఎవరికైనా చెబితే నవ్వుతారు
నీవు ధైర్యంగా వెళ్ళి ఆ మేకను చంపు. ఏనుగు మేకల మాంసంతో విందు చేసుకుందాం అన్నది. కానీ పులి అంగీకరించలేదు. నక్క మిత్రమా, ఒక గజరాజుపై మేక స్వారీ చేయడం చూసావా? ఈ విషయం చెబితే ఎవ్వరూ నమ్మరు, కానీ నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ మేక సామాన్యమైనది కాదు, అది శక్తివంతమైనది. దాని దరికి మనం వెళ్ళకూడదు అన్నది పులి. నక్క పులి మాటలు వినలేదు. అది చుట్టుప్రక్కల వెతికి ఒక పెద్ద తీగను తెచ్చింది. ఆ తీగను తన మెడకు కట్టుకుంది. తీగ రెండవ కొనను పులి తోకకు కట్టింది. పులిని దారి చూపమన్నది. పులి ముందుగా నిరాకరించింది. కానీ నక్క దానిని బలవంతం చేసి మేక వద్దకు బయలుదేరదీసింది. ముందుగా పులి, దాని వెనుక నక్క ప్రయాణించాయి. అవి మేకను సమీపించాయి. మేక పులిని, దాని వెనక నక్కను చూచింది. ధైర్యం తెచ్చుకొని, ఓసి నక్క, నీకు పని చేయడం రాదు. పులిని తెమ్మని ఎప్పుడు చెప్పాను? నీవు ఎప్పటికి తెస్తున్నావు? పోనీలే, నా వద్ద నుండి తప్పించుకుపోయిన పులిని నీ జిత్తులమారితనంతో ఒప్పించి మరల నా వద్దకు తెచ్చావు. నీ సేవాభావానికి మెచ్చాను అన్నది మేక. మేక మాటలు విన్న పులి ధైర్యమును కోల్పోయింది. ఈ జిత్తులమారి నక్క నన్ను మాయమాటలతో మోసగించి మేకకు బలి ఇయ్యడానికి తెచ్చింది. ఇది మాయలాడి అని తెలిసి దీని మాటలు నమ్మాను. ఎంత బుద్ధిహీనుడని అనుకొని వెనుతిరిగి పరిగెత్తింది. దాని వెనకనే నక్క కూడా పరిగెడుతూ పులిని ఆపడానికి ప్రయత్నించింది. కానీ పులి ఆగలేదు సరికదా, ఇంకా వేగాన్ని పెంచింది. నక్క నేలపై పడింది. పులి దానిని ఈడ్చుకుంటూ పరిగెత్తింది. నక్కకు రాళ్ళు ముళ్ళు గుచ్చుకొని శరీరమంతా గాయాలై రక్తం కారసాగింది. పిరికివారికి, మూర్ఖులకి సలహా ఇవ్వకూడదు అనుకుంటూ నక్క కన్ను మూసింది. ఎలా ఉందిరా పిల్లలు కథ? బాగుందా? బాగుంటే ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.